చాలా స్కీమ్స్ పెట్టినాం, అవన్నీ అమల్లో ఉన్నాయి. ఏ స్కీములు పెట్టినావు? రేషన్ కార్డులు ఇయ్యని రాష్ట్రం ఏదైనా ఉంటుందా? మేము ఇయ్యలేమా? బీఆర్ఎస్ ప్రభుత్వము 6.5 లక్షల రేషన్ కార్డులు మేము ఇచ్చినాం. ఎప్పుడన్నా చెప్పినామా మేము రేషన్ కార్డులు ఇచ్చినాం, రేషన్ కార్డులు ఇచ్చినామని? రేషన్ కార్డులో ఇవ్వడం ఒక అభివృద్ధి కాదు. రేషన్ కార్డులు ఇవ్వడం ఒక అభివృద్ధి కాదు. మీరు ప్రజలకు ఏం చేసిండ్రు? ఒక ప్రాజెక్ట్ కట్టిండ్రా? ఒక వైద్యశాల పెద్ద ఎత్తున ఏదైనా నిర్మాణం చేసిండ్రా? ఒక మెడికల్ కాలేజ్ కట్టిండ్రా? ఏం చేయగలిగిండ్రు? కేసీఆర్ గారు కదా అభివృద్ధి చేసిండ్రు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వగలిగిండ్రు కదా. అనేక ప్రభుత్వ ఆసుపత్రులు 50 పడకల ఆసుపత్రిని 500 పడకల ఆసుపత్రిగా, 100 పడకల ఆసుపత్రిని 1000 పడకల ఆసుపత్రులుగా ఆసుపత్రుల నిర్మాణం జరిగింది కదా. అభివృద్ధి జరిగింది కదా. వైద్య రంగంలో మెరుగైన సేవలు అందించగలిగిండ్రు కదా. ప్రసూతులన్నీ, కాన్పులన్నీ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగినాయి కదా. పేద మధ్యతరగతి వర్గాల మీద బరువు పడకుండా ఉండింది కదా. ఎంత చక్కటి పాలన కేసీఆర్ గారి పాలన. ఎటువా ఆ పాలన? కేసీఆర్ కిట్టేటువా? ఏ న్యూట్రిషన్ కిట్టేటువా? ఏ బాలింతలకు ఇచ్చేటువంటి పసిపిల్లల ఆరోగ్యానికి సంబంధించి ఇచ్చేటువంటి ఆ కేసీఆర్ కిట్టుమాయం చేస్తారు కదా. ఏం చేస్తున్నారని విజయోత్సవాలు చేసుకుంటారు మీరు? కళ్యాణ లక్ష్మి ఇస్తామంట్రీ, దాంతో తులం బంగారం అంట్రీ. ఎన్ని లక్షల కళ్యాణ లక్ష్ములు పెండింగ్ ఉన్నాయి? పిల్లలు పుట్టినాక కళ్యాణ లక్ష్మి వచ్చే పరిస్థితి, దాంట్లో కమిషన్లకు కక్కుర్తోడే పరిస్థితి. ఏ పథకం మీరు సక్రమంగా అమలు చేయగలిగారు? ఏ హామీ మీరు నెరవేర్చగలిగింది? ఎందుకు విజయోత్సవాలు చేసుకుంటున్నారు? మీరు ఇచ్చినటువంటి అనేక డిక్లరేషన్లు, ఒక్కొక్క దగ్గరికి పోయి ఒక్కొక్క డిక్లరేషన్. కామారెడ్డికి వచ్చి కామారెడ్డి డిక్లరేషన్, వరంగల్ పోయి ఒక డిక్లరేషన్, చేవేల పోయి ఒక డిక్లరేషన్. ఒక్క డిక్లరేషన్ అన్నా సమర్థవంతంగా మీరు అమలు చేయగలిగినరా? 420 హామీలు అటు పక్కన పెడదాం, 6 గ్యారంటీల్లోని 13 పథకాలన్నా మీరు అమలు చేయగలిగినరా? ఎక్కడిది మీకు విజయోత్సవాలు చేసుకునే అర్హత? ఎక్కడిది మీకు ఆ స్థాయి? మీకు లేదు. విజయోత్సవాలు చేసుకునేటువంటి అర్హత మీకు లేదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. అపజయం ఇది, ఓటమిది, వైఫల్యం ఇది.